నమస్తే, వెల్కమ్ టు ఫోకస్. త్వరలో పెట్రోల్ రేట్లు పెరుగుతాయి. దీని ఎఫెక్ట్ రవాణా రంగంపై పడుతుంది. ఫలితంగా అన్ని వస్తువుల ధరలు హైక్ అవుతాయి. దీంతోనే పొదుపుగా ఉండాలని ప్రధాని మోడీ కోరారు. బంగారం కొనుగోలు నుంచి దుబారా ఖర్చుల దాకా కీలక సూచనలు చేశారు. పెట్రోల్ ఇతర వనరులను పొదుపుగా వాడాలని హెచ్చరించడానికి కారణాలేంటి? పరిస్థితులు చేజారిపోకుండా ఉండాలంటే పొదుపు ఒక్కటే మార్గమా? దేశానికి ప్రధాని పొదుపు పాఠాలు. మోడీ వ్యాఖ్యల్లో అంతర్యమేంటి? ఈ హెచ్చరికలు ఎవరి కోసం? ఆర్థిక సంక్షోభం ముప్పు ఉందా? ముందుంది గడ్డుకాలమేనా? రాబోయే రోజులన్నీ కష్టాలమయమేనా? దుబారా చేస్తే బతుకుబండి లాగలేమా? మధ్యతరగతి పొదుపు మంత్రం పాటించక తప్పదా? కరోనా నుంచి కోలుకుంటుండగానే ప్రపంచాన్ని వరుస యుద్ధాలు కుదిపేశాయి. ఒక యుద్ధం ముగియగానే మరో యుద్ధం మొదలవడం అన్నట్లు పరిస్థితి తయారైంది. ముఖ్యంగా ఇరాన్ యుద్ధం ఎఫెక్ట్ వరల్డ్పై విపరీతంగా పడింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలతో చమురు ధరలు మంట పుట్టించాయి. వీటి ప్రభావంతో పలు దేశాల్లో పెట్రోల్ గ్యాస్ ధరలు భారీగా పెరిగాయి. భారత్లోనూ ఈ ఎఫెక్ట్ ఎక్కువగానే ఉంది. త్వరలోనే పెట్రోల్ రేట్లు పెరిగే ఛాన్స్ ఉంది. ఇప్పటికే ఆయిల్ కంపెనీలు 1,00,000 కోట్ల నష్టాలని చవిచూశాయి. ఈ పరిస్థితుల్లో ధరలు పెంచక తప్పని పరిస్థితి. పెట్రోల్ రేట్లు పెరిగితే ఫలితంగా అన్ని వస్తువుల ధరలు పెరుగుతాయి. ఈ క్రమంలోనే ప్రధాని మోడీ తెలంగాణ నుంచి దేశానికిచ్చిన పొదుపు సందేశం హాట్ టాపిక్గా మారింది. ఏడాది పాటు బంగారం కొనుగోళ్లు నిలిపివేయాలని, పెట్రోల్ డీజిల్ వాడకాన్ని తగ్గించాలని చేసిన 10 సూచనలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. देश हित में हमको ये तय करना पड़ेगा कि साल भर तक घर में कोई भी फंक्शन हो, कोई भी कार्यक्रम हो, हम सोने के गहने नहीं खरीदेंगे, सोना नहीं खरीदेंगे. మోడీ మాటల వెనుక మర్మమేంటనేది అందరినీ ఆలోచింపజేస్తోంది. యుద్ధాల కారణంగా ప్రపంచ సప్లై చైన్ దెబ్బతింది. ఇరాన్ యుద్ధ పరిణామాలు నేరుగా భారత్పై కనిపిస్తున్నాయి. హర్మూజ్ జలసంధి దిగ్బంధం కారణంగా ముడి చమురు ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. $70 నుంచి $126 వరకు బ్యారెల్ చమురు ధర చేరింది. అందుకే పెట్రోల్ డీజిల్ వినియోగాన్ని తగ్గించుకోవాలని ప్రధాని కోరారు. మనం ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువులైన చమురు, బంగారం, రసాయన ఎరువులను మితంగా వాడాలని సూచించారు. దీని ద్వారా భారత విదేశీ మారక నిల్వలను కాపాడొచ్చు. బంగారం కొనుగోళ్లపై మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. పశ్చిమాసియా యుద్ధం కారణంగా బంగారం అత్యంత ఖరీదైందిగా మారింది. అందుకే ప్రజలు ఏడాది పాటు బంగారం కొనుగోలు చేయకపోవడం మంచిదన్నారు. ఆపద సమయాల్లో యుద్ధం వస్తే గతంలో దీన్ని ఉపయోగించేవాళ్లని, కానీ ఇప్పుడు ప్రతి ఫంక్షన్కు వాడుతున్నారని చెప్పారు. పండుగలు, శుభకార్యాలకు బంగారం కొనుగోళ్లను తగ్గించుకోవాలి. ఏడాది పాటు బంగారం కొనుగోళ్లు నిలిపివేయాలి. బంగారం దిగుమతులు తగ్గితే విదేశీ మారక ద్రవ్యం పెరుగుతుందంటారు ఆయన. నిజానికి గోల్డ్ అంటే భారతీయులకు సెంటిమెంట్. చేతిలో డబ్బుందంటే చాలు ఎంతో కొంత కొంటూ ఉంటారు. పెళ్లిళ్లకైతే స్థోమతను బట్టి తులాలకు తులాలు కొంటారు. కొందరైతే సోషల్ స్టేటస్ చూపించడానికి కిలో కొనేవారు లేకపోలేదు. ఇంతకుముందు ఎవరెంత కొన్నా నో ప్రాబ్లం. కానీ ఇప్పుడు అనిశ్చిత పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఈ టైంలోనూ గతంలో లాగా కొనుగోళ్లు చేయొద్దు. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఆర్థిక సంక్షోభం ముప్పు పొంచి ఉంది. ముందే జాగ్రత్తగా గోల్డ్ కొనుగోళ్లను ఏడాది పాటు నిలిపివేస్తే ఎలాంటి సిచ్యుయేషన్ అయినా హ్యాండిల్ చేయొచ్చు. పెట్రోల్ డీజిల్ వినియోగాన్ని తగ్గించుకోవాలని మోడీ సూచించారు. మెట్రో నగరాల్లో మెట్రో రైళ్లను వినియోగించుకోవాలన్నారు. రైళ్లు ఎలక్ట్రికల్కు మారడంతో పెట్రోల్ డీజిల్ వినియోగం రైల్వేలో భారీగా తగ్గిందని చెప్పారు. పెట్రోల్ డీజిల్ రేట్లు ప్రపంచ మార్కెట్లో భారీగా పెరుగుతున్నాయన్నారు. పెట్రోల్ డీజిల్పై విదేశీయుల ముద్ర ఉండకూడదని, అందుకే వినియోగం తగ్గించి ఇతర దేశాలపై మనం ఆధారపడడాన్ని తగ్గించాలని సందేశం ఇచ్చారు ఆయన. साथियों, हमें पेट्रोल डीजल का उपयोग कम करना होगा. शहरों में जहां मेट्रो है वहां हम तय करें कि हम मेट्रो का ही उपयोग करेंगे, ज्यादा से ज्यादा मेट्रो में ही जाएंगे. ఇంధన వినియోగాన్ని తగ్గించాలంటే ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించాలి. భారత భవిష్యత్తును నిర్మిద్దామంటారు మోడీ. వర్క్ ఫ్రం హోమ్, ఆన్లైన్ మీటింగ్లకు ప్రయారిటీ ఇవ్వాలి. ఇలా చేస్తే కుటుంబంతో ఎక్కువ సమయం గడపగలుగుతామని చెప్పారు ఆయన. వాస్తవానికి కరోనా తర్వాత వర్క్ ఫ్రం హోమ్ కల్చర్ పెరిగిపోయింది. కొన్నేళ్లు ఈ విధానాన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు కొనసాగించాయి. ఆ తర్వాత మళ్లీ మామూలు పరిస్థితే వచ్చింది. ప్రస్తుత పరిస్థితి దృష్ట్యా వీలైనంత వరకు వర్క్ ఫ్రం హోమ్ కొనసాగిస్తేనే బెటర్. ఎందుకంటే ఆఫీసులకు వెళ్లే వాహనాల సంఖ్య తగ్గుతుంది, ఇంధనం పొదుపు అవుతుంది. వార్తో వంట నూనెల ధరలు విపరీతంగా పెరిగాయి. కూరల్లో నూనె తగ్గించాల్సిందే. ఇది ప్రధాని చెప్పిన మరో పొదుపు మంత్రం. వంట నూనెను దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఉందని,
వాణిజ్య సరఫరా అంతరాయంతో దిగుమతి ఇబ్బంది అవుతుందన్నారు. దీనికి తోడు యుద్ధం కారణంగా ఏర్పడిన అనిశ్చితితో ధరలు విపరీతంగా పెరిగాయని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో వంటల్లో నూనెల వినియోగాన్ని కాస్త తగ్గించాలని పిలుపునిచ్చారు. ప్రపంచవ్యాప్తంగా చాలా ఇబ్బందికర పరిస్థితులున్నాయన్నారు మోడీ. ఈ సంక్షోభ పరిస్థితుల నుంచి బయటపడాలంటే ఇండియన్స్ బాధ్యతతో కూడిన జీవన విధానాన్ని అలవర్చుకోవాల్సిందే. అనవసర ఖర్చులు పెట్టొద్దు. కొన్నేళ్లుగా వంట నూనెల వాడకం ఎక్కువగా పెరిగిపోయింది. గతంలో నెలకు 2-3 ప్యాకెట్లు వాడేవాళ్లు. కానీ ఇప్పుడు అంతకు రెట్టింపు వాడుతోంది ఒక్కో ఫ్యామిలీ. ఫ్రై, డీప్ ఫ్రైలకు ఎక్కువగా వాడేస్తుండడమే దీనికి కారణం. ప్రధాని చెప్పినట్లే వంట నూనెల వాడకాన్ని సగానికి సగం తగ్గించుకోవచ్చు. ఇలా చేస్తే ఆరోగ్యానికి ఆరోగ్యం, పొదుపుకు పొదుపు అవుతుంది. అంతేకాదు మన నెలవారీ బడ్జెట్ తగ్గుతుంది. हर परिवार अगर खाने के तेल में खाने का तेल का जो उपयोग करता है, अगर वो कुछ कमी करे, मैंने बार बार कहा है 10% कम करो. अगर हम तेल खाना कम करें ना, तो भी वो देशभक्ति का बहुत बड़ा काम है. ఇలా చాలా దేశాల్లో యూరియా బస్తా ధర 3,000 రూపాయలు ఉందని, భారత్లో 300 రూపాయల లోపే ఉందన్నారు మోడీ. ఎరువుల వినియోగం తగ్గించి భూసారం పెంచుదామని పిలుపునిచ్చారు. అన్నిటికీ దిగుమతులపైనే ఆధారపడితే దేశాభివృద్ధి ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. రసాయన ఎరువులను తగ్గించుకుంటే విదేశీ ద్రవ్యాన్ని మిగుల్చుకోగలమని తెలిపారు. సహజ ఎరువులను వాడితే భూమిని సంరక్షించినట్లవుతుంది. సోలార్ పంపుల్ని వాడాలని సూచించారు మోడీ. సౌరశక్తిని ఉపయోగిద్దాం, విద్యుత్ ఆదా చేద్దామంటారాయన. నిత్యావసరాల్లో స్వదేశీ వస్తువులే ఎక్కువగా ఉండాలని కోరారు ప్రధాని మోడీ. అవే వినియోగిస్తామని అందరూ ప్రతిజ్ఞ చేయాలని విజ్ఞప్తి చేశారు. స్వదేశీ కేవలం బీజేపీ నినాదం కాదు, ఇది దేశ విధానం కావాలని పిలుపునిచ్చారాయన. స్వదేశీ వస్తువులనే కొంటే దేశ ఆర్థిక పరిస్థితిని బలపరిచినట్లవుతుంది. जैसे आजकल जो विदेशों में शादियों का, विदेशों में घूमने का, विदेशों में वैकेशन पर जाने का मिडिल क्लास में कल्चर बढ़ता जा रहा है. हमें तय करना होगा कि जब ये संकट का काल है और हमारी देशभक्ति हमें ललकार रही है, तो कम से कम 1 साल के लिए हमें विदेशों में जाने की बातों को टालना चाहिए. విదేశీ పర్యటనలు, డెస్టినేషన్ వెడ్డింగ్స్ వంటి వాటికి దూరంగా ఉండాలని మరో పొదుపు సందేశం ఇచ్చారు మోడీ. నయా జమానాలో ఖర్చులు ఎక్కువయ్యాయి. అనవసర దుబారా పెరిగిపోతోంది. ఆడంబరాల కోసం లక్షలకు లక్షలు నీళ్లలా ఖర్చు పెడుతున్నారు. ఒక్కో పెళ్లికి ఖర్చు గతంలో కంటే 4-5 రెట్లు పెరిగింది. ఒకరిని చూసి మరొకరు విపరీతంగా శుభకార్యాలకు వెచ్చిస్తున్నారు. వీటిని కంట్రోల్ చేయాలంటారు మోడీ. పొదుపు మంత్ర భవిష్యత్తుకు భరోసా అని చెబుతున్నారు. हम मेड इन इंडिया चीजें खरीद कर भी विदेशी मुद्रा बचा सकते हैं. और मैं ये नहीं कह रहा कि जो आपके पास विदेशी चीजें खरीदी हुई है, विदेशी ब्रांड की है, उनको जाकर के फेंक दो, ऐसा मैं नहीं कह रहा हूं. लेकिन मेरा आग्रह है कि नए विदेशी प्रोडक्ट हमें नहीं खरीदने चाहिए. యుద్ధం తర్వాత అన్నింటి ధరలు పెరిగిపోయాయి. చమురు ఎఫెక్ట్ బాగా పడింది. కమర్షియల్ గ్యాస్ ధరలు పెరిగిపోయాయి. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఈ నెల 15 లోపు ధరలు పెరగొచ్చనే వార్తల నేపథ్యంలో మోడీ ఈ వ్యాఖ్యలు చేయడం హైలైట్. పెరుగుతున్న ముడి చమురు ధరల కారణంగా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు భారీ నష్టాలను ఎదుర్కొంటున్నందున పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశం ఉంది. ఇదే జరిగితే అన్ని వస్తువుల ధరలు పెరుగుతాయి. ఇప్పటికే పెరిగిన ధరలతో జనానికి చుక్కలు కనిపిస్తున్నాయి. మరింత పెరిగితే భరించడం కష్టంగా మారుతుంది. అందుకే పొదుపు మంత్రాన్ని పాటించాల్సిందే. యుద్ధం దెబ్బకు ప్రపంచానికి ఇంధన సంక్షోభం వచ్చింది. సరఫరా గొలుసులు తెగిపోయి అన్ని రంగాల మీద ప్రభావం పడింది. గల్ఫ్ దేశాలు దారుణంగా దెబ్బతిన్నాయి. చివరకు మన దేశం కూడా 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ స్థానం కోల్పోయి 2 అడుగులు వెనక్కి తగ్గింది. ఇక ప్రపంచ మార్కెట్లలో మదుపర్లు లక్షల కోట్లు నష్టపోయారు. ఇరాన్ యుద్ధం దెబ్బకు మొత్తం ప్రపంచం 10 ఏళ్లు వెనక్కిపోయింది. ఇరాన్ యుద్ధం భారత్ కొంప ముంచింది. ఊహించనంత నష్టం జరిగింది. మన దేశంలోని అన్ని రంగాలపై ఎఫెక్ట్ పడింది. చమురు నుంచి సబ్బుల దాకా, ఔషధాల నుంచి ఎరువుల వరకు, స్టీల్ నుంచి సిమెంట్ దాకా అన్ని రంగాలపైన ఎఫెక్ట్ చూపింది. నిత్యావసరాల ధరలు భగ్గుమంటున్నాయి. ఎగుమతులు ఆగిపోయాయి. దిగుమతులు బంద్ అయ్యాయి. విదేశాల నుంచి రావాల్సిన అనేక ఉత్పత్తుల సరఫరా నిలిచిపోయింది. స్టాక్ మార్కెట్లు బేర్మన్నాయి. దీంతో దేశ ఆర్థిక పరిస్థితి రోజురోజుకు క్షీణిస్తూనే ఉంది. ఈ రంగం ఆ రంగం అంటూ ఏమీ లేదు. అన్ని రంగాలకు యుద్ధం షాక్ ఇచ్చింది.
గడ్డు పరిస్థితులు మరింత కాలం కొనసాగుతాయనేది నిపుణుల హెచ్చరిక. ముడి చమురు ధర పెరగడం వల్ల దేశానికి దిగుమతుల బిల్లు భారం అధికమవుతుంది. ఎగుమతులు బలహీనపడుతున్నందున కరెంటు ఖాతా లోటు పెరుగుతుంది. ఎరువులపై సబ్సిడీకి అధికంగా వెచ్చించాల్సి రావడంతో ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థపై భారం పడొచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఎరువుల ధరలు విపరీతంగా పెరిగాయి. 2025 డిసెంబర్ నుంచి యూరియా ధర సుమారు 50% అధికమైంది. పెరుగుతున్న గ్యాస్, ఎరువుల ధరలు, ద్రవ్యోల్బణం కారణంగా సబ్సిడీ 30,000 కోట్లకు పైగా చేరే అవకాశం ఉంది. ముడి చమురు ధర బ్యారెల్కు $10 అధికమైతే దేశ వార్షిక కరెంటు ఖాతా లోటు $15 బిలియన్ మేర పెరుగుతుందని అంచనా. ముడి చమురు ధర దీర్ఘకాలం పాటు బ్యారెల్కు $100 దగ్గరగా ఉంటే కరెంటు ఖాతా లోటు బాగా ఎక్కువ కావచ్చు. కరెంటు ఖాతా లోటు $70 బిలియన్ మేర పెరుగుతుందని నివేదిక అంచనా వేసింది. మున్ముందు ఇంధన సంక్షోభంతో పాటు ఎరువుల సంక్షోభం కూడా ఏర్పడే అవకాశం ఉంది. భారతదేశ వ్యవసాయ రంగానికి అత్యంత కీలక ఎరువైన యూరియా సప్లైలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. భారత్ వినియోగించే యూరియాలో దాదాపు 46% ఒమన్ నుంచే వస్తూ ఉంటుంది. యుఏఈ, ఖతార్, సౌదీ అరేబియాలు కూడా మన దేశానికి యూరియాను విక్రయిస్తూ ఉంటాయి. ఇరాన్ పరిధిలోని హర్ముజ్ జలసంధి మీదుగా నౌకల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. దీంతో గల్ఫ్ దేశాల నుంచి భారత్కు యూరియా సప్లై ఆగిపోయింది. యూరియాను తయారు చేయాలంటే సహజ వాయువు అవసరం. ఎల్ఎన్జీ సప్లై ఆగిపోవడంతో ప్రస్తుతం భారత్లోని యూరియా తయారీ ప్లాంట్లు సగం సామర్థ్యంతో పనిచేస్తున్నాయి. దీంతో యూరియా ధరలు ఇప్పటికే 19 నుంచి 28% పెరిగాయి. ఇతరత్రా ఎరువుల కొరత కూడా నెలకొంది. పేద మధ్యతరగతి జీవితాలపై యుద్ధం పెను ప్రభావం చూపింది. పరిశ్రమలకు గ్యాస్ సరఫరా నిలిచిపోవడంతో ఇనుము, సిమెంట్, ఇతర ముడి సరుకుల ధరలు అమాంతంగా పెరిగాయి. దీంతో చాలా వరకు నిర్మాణాలు నిలిచిపోతున్నాయి. సామాన్య ప్రజలు ఇంటి నిర్మాణం అంటేనే హడలిపోయే పరిస్థితులు కలుగుతున్నాయి. నిర్మాణాల్లో కీలకమైన ఇనుము ధరలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. గ్యాస్ కొరత కారణంగా కొన్ని పరిశ్రమలు మూసివేయడంతో సమస్య ఏర్పడిందని వ్యాపారులు చెబుతున్నారు. ఔషధాలు, ఫార్మా ఉత్పత్తులకే ఇండియా కేర్ ఆఫ్ అడ్రస్. యుద్ధం సప్లై చైన్ను ప్రభావితం చేసింది. యుఏఈ మీదుగా మెడిసిన్స్, ఫార్మా ఉత్పత్తులు సరఫరా అవుతాయి. భారత ఫార్మా రంగానికి అక్కడి విమానాశ్రయం కీలకమైనది. ప్రపంచంలో జనరిక్ మెడిసిన్స్ను భారత్ అధికంగా సరఫరా చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఉపయోగించే వ్యాక్సిన్లలో 60% భారత్ నుంచి వస్తున్నట్లు భారత వాణిజ్య పరిశ్రమల శాఖ చెబుతోంది. భారత ఫార్మా ఎగుమతులలో అధిక భాగం దుబాయ్ ఓడరేవు ద్వారా జరుగుతాయి. ఇక్కడి నుంచి మందులు పర్షియన్ గల్ఫ్, ఆఫ్రికా, యూరప్ దేశాలకు ఎగుమతి చేస్తారు. ఇరాన్ డ్రోన్లు, క్షిపణి దాడుల వల్ల దుబాయ్ పోర్ట్, ఎయిర్పోర్ట్ దెబ్బతినడంతో రోజువారీ కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడింది. యుద్ధ జ్వాలలు పరిసర దేశాలని ప్రత్యక్షంగా, దిగుమతులు, ఎగుమతులపై ఆధారపడిన దేశాలని పరోక్షంగా కాల్చేస్తున్నాయి. ఇక్కడే భారత్ ఊహించని సవాళ్లు ఎదుర్కొంటోంది. దేశీయ చమురు అవసరాల్లో 85% వరకు దిగుమతులపైనే ఆధారం. యుద్ధానికి ముందు వరకు భారత్కు వచ్చే చమురు సరఫరాలో 40 నుంచి 50% హర్ముజ్ జలసంధి ద్వారానే సాగేది. ఇప్పుడు ఆ జీవనాడి బిగుసుకుపోయి ఇక్కడ అనేక రంగాలకు ఊపిరాడనివ్వకుండా చేస్తోంది. ఇంధన, ఏవియేషన్ రంగం ఆ కష్టనష్టాల్లో ముందు వరుసలో నిలుస్తోంది. ముడి చమురు మంటతో విమానయాన ఇంధన ఖర్చులు పెరిగి టికెట్ ధరలు భారీ స్థాయిలో ఎగబాకాయి. ఎరువుల కొరతతో సాగు ఖర్చులు పెరిగి ఆహార భద్రతపై ప్రభావం పడే ప్రమాదం నెలకొంది. అంతిమంగా యుద్ధంతో దేశాల మౌలిక సదుపాయాలు ధ్వంసమవుతాయి. ఆర్థిక వ్యవస్థలు చిన్నాభిన్నమవుతాయి. కుటుంబాలు విచ్ఛిన్నమవుతాయి. ప్రజలు తీవ్రమైన భయాందోళనలకు, మానసిక వేదనకు గురవుతారు. యుద్ధం వల్ల తరతరాలుగా సాధించిన అభివృద్ధి ఒక్కసారిగా వెనక్కి వెళ్ళిపోతుంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధమైనా, అమెరికా ఇరాన్ వారైనా మానవాళికి ముప్పునే తెచ్చిపెట్టాయి. ఈ యుద్ధాలతో ప్రపంచానికి ఒరిగిందేమీ లేదు. ప్రాంతీయ యుద్ధాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ఇది చమురు, గ్యాస్, ఆహారం ఇలా అనేక రకాల ధరల పెరుగుదలకు దారితీస్తోంది. యుద్ధం ఎందుకు జరిగినా, ఎక్కడ జరిగినా, ఎప్పుడు జరిగినా మానవాళికి తీరని నష్టం తప్పదు. ఇందుకు ఎన్నో అనుభవాలు కళ్ల ముందు సాక్షాత్కరిస్తున్నాయి. అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు దెబ్బతిన్నాయి. ఎక్కడో యుద్ధం జరిగితే ఇక్కడ మనకు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిపోతున్నాయి. విమానయాన రంగం కుదేలైపోయింది. చివరికి మన వ్యవసాయ ఉత్పత్తులు కూడా యుద్ధం వల్ల ఎఫెక్ట్ అయ్యాయి. ఫైనల్గా యుద్ధం ఏం సాధించిందంటే సమాధానం దొరకదు. అసలే ఏఐ జోరుతో కింద మీద పడుతున్న ఐటీ ఇండస్ట్రీ యుద్ధం దెబ్బకు మరింతగా కుదేలైపోయింది. ప్రపంచంలో ఏ మూల ఏ సమస్య వచ్చినా ప్రత్యక్షంగానో పరోక్షంగానో వాటికి అన్ని దేశాలు ప్రభావితం కావాల్సిందే. ఎక్కడ ఏం జరిగినా ఆ భారం అందరి మీద పడుతుంది. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులతోనూ ఇంతే. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా పెరగడంతో ప్రభుత్వ రంగ చమురు సంస్థలు ఎదుర్కొంటున్న నష్టాల నేపథ్యంలో ఈ నెల 15 లోపు ఇంధన ధరల పెంపు తప్పకపోవచ్చని తెలుస్తోంది. వాహనదారులపై
పెట్రోల్ డీజిల్ ధరల భారం పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఇరాన్ అమెరికా ఉద్రిక్తతలు మొదలై అంతర్జాతీయంగా ధరలు పెరిగినప్పటికీ దేశీయంగా పెట్రోల్ డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు చేయలేదు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ పాత ధరకే విక్రయిస్తున్నాయి. దీంతో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ విక్రయాలపై 3 సంస్థలు కలిపి రోజుకు 1600 నుంచి 1700 కోట్ల రూపాయల చొప్పున గడిచిన 10 వారాల్లో 1,00,000 కోట్ల రూపాయలు నష్టపోయినట్లు తెలుస్తోంది. ఒకవేళ ధరల పెంపునకు ఆమోదం లభిస్తే పెట్రోల్, డీజిల్ లీటరుకు 4 నుంచి 5 రూపాయల వరకు పెరగవచ్చు. వంట గ్యాస్ సిలిండర్పై 40 నుంచి 50 రూపాయల వరకు పెరిగే అవకాశం ఉంది. గత 4 ఏళ్లుగా ఇంధన ధరల్లో పెద్దగా మార్పులు లేవు. సో ఇది వాహనదారులపై గణనీయమైన ప్రభావం చూపే అవకాశం ఉంది. జపాన్, యూకే వంటి దేశాల్లో పెట్రోల్, డీజిల్ ధరలను 30% పెంచారు. ఇప్పటికే పెట్రోల్, డీజిల్పై లీటర్కు 10 రూపాయల చొప్పున ఎక్సైజ్ సుంకం కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. దీనివల్ల ప్రభుత్వం కూడా 14,000 కోట్ల రూపాయల ఆదాయం కోల్పోతోంది. మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతలు, హర్ముజ్ జలసంధిలో సరఫరాకు అంతరాయం కలగడం వల్ల ప్రపంచవ్యాప్త చమురు సరఫరాలో 20% ప్రభావితమైంది. ఇది ముడి చమురు ధరలను ఆకాశానికి చేర్చింది. భారత్ ప్రస్తుతం రష్యా, అమెరికా, పశ్చిమాఫ్రికా దేశాల నుంచి దిగుమతులను పెంచడం, ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడం ద్వారా పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తోంది. కానీ ద్రవ్యోల్బణం పెరగకుండా ఉండటానికి, చమురు సంస్థల ఆర్థిక స్థితిని కాపాడటానికి ప్రభుత్వం ఇప్పుడు సమతుల్య నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇక వేగంగా దూసుకుపోతున్న భారత ఆర్థిక వ్యవస్థకు ఊహించని బ్రేకులు పడనున్నాయా? ప్రపంచ భౌగోళిక రాజకీయ పరిణామాలు దేశ వృద్ధిని తీవ్రంగా దెబ్బతీయనున్నాయా అంటే అవుననే అంటున్నాయి అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజాలు. గల్ఫ్ దేశాల్లో నెలకొన్న ఉద్రిక్తతలు, భగ్గుమంటున్న ముడిచమురు ధరల ప్రభావం నేరుగా భారత వృద్ధి రేటుపై పడనుందని S&P గ్లోబల్, ADB, మూడీస్ వంటి సంస్థలు నివేదికలు రిలీజ్ చేశాయి. S&P గ్లోబల్, క్రిజిల్ సంయుక్తంగా విడుదల చేసిన ఇండియా ఫార్వర్డ్ నివేదిక దేశ ఆర్థిక స్థితిపై కీలక విషయాలు వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ వృద్ధి రేటును గతంలో 7.1%గా అంచనా వేగా ఇప్పుడు దాన్ని ఏకంగా 6.6%కి కుదించింది. పశ్చిమాసియాలో రగులుతున్న సంక్షోభం వల్ల ఇంధన సరఫరాకు తీవ్ర అంతరాయం కలుగుతోందని, దీనికి తోడు రూపాయి విలువలో హెచ్చుతగ్గులు భారత్పై తీవ్ర ఆర్థిక ఒత్తిడిని పెంచుతున్నాయని క్రిజిల్ స్పష్టం చేసింది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో రసాయన ఎరువుల కొరత ఏర్పడి వ్యవసాయ దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఆసియా అభివృద్ధి బ్యాంక్ అంచనాలు మరింత ఆందోళనకరంగా ఉన్నాయి. పశ్చిమాసియా ఉద్రిక్తతల దెబ్బకు భారత వృద్ధి రేటు మరో 0.6% తగ్గి ఏకంగా 6.3%కే పరిమితమవుతుందని ADB తేల్చేసింది. మనం దాదాపుగా చమురు, గ్యాస్ దిగుమతులపైనే ఆధారపడినందున దేశంలో ద్రవ్యోల్బణం మరో 2.4%కి ఎగబాకి 6.9%కి చేరుతుందని తెలిపింది. పెట్రోల్, డీజిల్ ధరలను ప్రభుత్వం స్థిరంగా ఉంచినప్పటికీ దిగుమతి చేసుకునే ఇతర వస్తువుల ధరలు పెరిగి టోకు ద్రవ్యోల్బణం సామాన్యుడి జేబుకు చిల్లులు పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే వచ్చే ఏడాది ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకుంటుందని ADB ఆశాభావం వ్యక్తం చేసింది. ఒకవైపు ఆందోళనలు వ్యక్తమవుతున్న మూడీస్ రేటింగ్స్ మాత్రం భారత్కు కొంత ఊరటనిచ్చే ప్రకటన చేసింది. 2020 నుంచి అత్యంత వేగంగా కోలుకుంటున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ సత్తా చాటుతోందని చెప్పుకొచ్చింది. దేశంలో భారీగా ఉన్న విదేశీ మారకపు నిల్వలు, స్థిరమైన ద్రవ్యోల్బణ అంచనాలు, మారకపు రేట్ల సర్దుబాటు లాంటి అంశాలు భవిష్యత్తులో వచ్చే ఎలాంటి గ్లోబల్ కుదుపులైనా తట్టుకునే శక్తినిస్తాయని పేర్కొంది. అయితే దేశంపై ఉన్న అధిక రుణభారం, ద్రవ్యలోటు మాత్రం వెంటనే విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు ప్రభుత్వానికి సంకటంగా మారుతాయని హెచ్చరించింది. ఏదేమైనా 2047 నాటికి వికసిత్ భారత్ కలను సాకారం చేసుకోవాలంటే ఆహార, ఇంధన భద్రతలో కేంద్రం తక్షణమే కఠిన సంస్కరణలు చేపట్టాలని, ముఖ్యంగా విపత్కర పరిస్థితుల కోసం ఒక సమగ్రమైన ఎనర్జీ స్టోరేజ్ పాలసీని తీసుకురావాలని ఈ నివేదికలు సూచిస్తున్నాయి. మొత్తానికి పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ మేఘాలు ప్రపంచ ఆర్థిక పునాదులను కదిలించేలా మారుతున్నాయి. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య సాగుతున్న ఈ ఘర్షణలు 2027 వరకు కొనసాగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఊహించని రీతిలో పతనమయ్యే ప్రమాదం ఉందని IMF వార్నింగ్ ఇచ్చింది. గతంలో తాము అంచనా వేసిన 3.1% ప్రపంచ వృద్ధి రేటు, 4.4% ద్రవ్యోల్బణ గణాంకాలు ఇక ఏమాత్రం సాధ్యం కాకపోవచ్చని తెలిపింది. ముఖ్యంగా యుద్ధం సుదీర్ఘకాలం పాటు కొనసాగితే ముడిచమురు ధరలు బ్యారెల్కు $125కు చేరుకోవచ్చని అంచనా వేసింది. తద్వారా ద్రవ్యోల్బణం నియంత్రణ కోల్పోయి ధరలు ఆకాశాన్ని తాకుతాయి. పరిస్థితి ఇలాగే ఉంటే ప్రపంచ వృద్ధి రేటు 2.5%కి పడిపోయి ద్రవ్యోల్బణం 5.4%కి పెరుగుతుంది. ఒకవేళ యుద్ధం మరింత తీవ్రమైతే ప్రపంచ వృద్ధి కేవలం 2%కి పరిమితమై ద్రవ్యోల్బణం 5.8%కి చేరొచ్చని, ఇది ప్రపంచ దేశాల్లో ఆర్థిక మాంద్యానికి దారితీస్తుందని హెచ్చరించారు నిపుణులు. యుద్ధం కంప్లీట్గా ఆగకపోతే
ఇంధన సరఫరా నిలిచిపోవడంతో ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలు కుచించుకుపోతాయి. ఎరువుల ధరలు 40% పెరగొచ్చు. కేవలం ఇంధన ధరలే కాకుండా సామాన్యుడి ఆహార భద్రతపై కూడా ఈ యుద్ధం పెను ప్రభావం చూపబోతోంది. ఇప్పటికే సరఫరా గొలుసులో ఏర్పడిన ఆటంకాల వల్ల ఎరువుల ధరలు 30% నుంచి 40% వరకు పెరిగాయి. దీని ఫలితంగా ఆహార వస్తువుల ధరలు 3% నుంచి 6% వరకు పెరిగే అవకాశం ఉంది. ఈ సంక్షోభం త్వరలో ముగిసిపోతుందని భావించి వినియోగాన్ని తగ్గించకుండా ఉండటం అంటే మండుతున్న మంటల్లో పెట్రోల్ పోయడమే. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రధాని మోడీ పొదుపు మంత్రాన్ని వినిపించాలని తెలుస్తోంది. రాబోయే రోజుల్లో పరిస్థితులను అంచనా వేసే సూచనలు చేశారని టాక్. మొత్తానికి ప్రధాని చెప్పిన 10 పొదుపు సూత్రాలు పాటిస్తే ఎలాంటి ఆర్థిక సంక్షోభం వచ్చినా తట్టుకుని నిలబడవచ్చు. సో ఇంకెందుకు ఆలస్యం? ప్రతి ఒక్కరూ పొదుపు మంత్రం పాటించాల్సిందే. మనీ సేవ్ కావడమే కాదు, భవిష్యత్తుకు భరోసా ఉంటుందనడంలో నో డౌట్.